సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. రెండు కోట్ల STF నిధుల నుంచి వివిధ డివిజన్ల అభివృద్ధి కోసం 80 లక్షలతో రమేష్ నగర్ సెంటర్లో శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. తన జీవితాన్నంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అర్పించిన మహనీయులు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. ఆజీవన్ GM కార్యాలయంలో ఘనంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు. నిస్వార్థ సేవకురాలు సుష్మా స్వరాజ్ వర్ధంతి కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి. మక్కన్ సింగ్ సేవా సమితి ద్వారా మహిళలను స్వయం ఉపాధి శక్తులుగా చేస్తాం. మక్కన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మన్నాడి ఠాకూర్ వెల్లడి. అమర కళాకారుడు గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన CPI, AITUC ప్రజా సంఘాల నాయకులు. రామగుండం నియోజకవర్గాన్ని 1 సంవత్సర కాలంలో అభివృద్ధి చేసి చూపిస్తానని, ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలను పట్టించుకోకుండా ప్రజలంతా తనకు సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 44వ డివిజన్ రమేష్ నగర్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, నగర మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ప్రత్యేక అభివృద్ధి నిధులతో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల అభివృద్ధికై కొబ్బరికాయ కొట్టి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి ఖని రమేష్ నగర్ చౌరస్తాలో 80 లక్షలతో వివిధ డివిజన్లలో రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో STF, DMFT, CSR నిధులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా ఇప్పటికే 100 కోట్ల నిధులు తెచ్చామని, పార్లమెంటు ఎన్నికల్లో టెండర్ల జాప్యం కారణంగా పనుల ప్రారంభాన్ని ఆలస్యం జరిగిందన్నారు. కొంతమంది అవగాహన రాహిత్యంతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా గత వర్షాలకు గుంతలమయమైన రోడ్లను బాగు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. రామగుండం నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, రానున్న రోజులలో పూర్తి స్థాయిలో రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని తెలిపారు. సంబంధించిన నిధుల ద్వారా దాదాపు 80 లక్షల వరుస రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఈరోజు రమేష్ నగర్ చౌరస్తాలో ప్రారంభించడం జరిగింది. నిన్న, ఈరోజు, రేపు ఇంకా నిరంతరం ఈ ప్రక్రియలో కార్పొరేషన్ రామగుండం నగర అభివృద్ధికి పూర్వవైభవం తీసుకురావడానికి దాదాపు 100 పై కోట్లతోటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తాం. దీంట్లో SDF ఫ్రంట్, అదే మాదిరిగా TFIDC, తర్వాత DMFT, అదే మాదిరిగా CSR, సింగరేణి. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు. తన జీవితాన్ని అంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అర్పించిన మహనీయులు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరి ఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ మేరకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తన పుట్టుకే తెలంగాణ రాష్ట్ర సాధనకు అనే విధంగా తుది శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే
కేసీఆర్తో కలిసి ఉద్యమ నిర్మాణం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్తోనే సాధ్యమవుతుందని నమ్మిన జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం కేసీఆర్ కలిసి పనిచేశారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో జయశంకర్ సారు కృషి మరవలేనిదని కొనియాడారు. బ్రతుకంతా తెలంగాణది అని బ్రహ్మచారిడిగా ఈ తెలంగాణ ఉద్యమంలో 69వ ఉద్యమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ప్రతి ఆలోచన కూడా తెలంగాణ రాష్ట్ర సాధనే ఆలోచనగా, కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఒక రక్తపు బొట్టు కూడా నేలకు రాలకుండా శాంతియుత మార్గంలో, పార్లమెంటు పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం. ఈ యొక్క రాష్ట్ర సాధన కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుందని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులను, తెలంగాణ వాదులను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు విముక్తి కావాలి, సమైక్య పాలనలో ఎంత నష్టం జరిగిందని తల్లడిల్లుతున్న తెలంగాణ అని ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ చేసి ప్రతి ఒక్క యువకుని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేసేటువంటి రీతిలో ఎన్నో రచనలు చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు మీ నాయకత్వంలో మాత్రమే రాష్ట్రం సిద్ధిస్తుంది, మీరు మీ పదవులకు రాజీనామా చేయాల్సిందే, ఉద్యమ కార్యాచరణలో పాల్గొనాల్సిందే అని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహా నాయకుడు, కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఈరోజు వారి ఆలోచన ప్రతి పల్లె పరిశుభ్రతతో వెల్లివిరియాలని, ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని, తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలన కోసం కార్యాచరణతో ముందుకు పోవాలని, వారి ఆలోచనలకు అనుగుణంగా విద్య, వైద్య, ఆరోగ్య వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని, వారి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. వారి నాయకత్వంలో కేసీఆర్ గారు వారి ఆలోచనకు అనుగుణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారిని స్మరించుకుంటూ ఈ తెలంగాణ యావత్తు సమాజం ప్రొఫెసర్ జయశంకర్ సార్ను ఎన్నటికీ మరవదు. మా కోసం ఈ తెలంగాణ సమాజం కోసమే జన్మించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాది అంజలీదేవి, బీఆర్ఎస్ నాయకులు మారుతి, చల్లగురుగుల మొగిలి, బొడ్డు రవీందర్, తోకల రమేష్, కిరంజీ, ముద్దసాని సంధ్యారెడ్డి, పెళ్లి రమేష్, బాసనపల్లి శ్రీనివాస్, సత్తు శ్రీనివాస్, రామరాజు, చింటూ, శ్రీకాంత్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉండి తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆజన్మ బ్రహ్మచారి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని ఆజీవన్ జీఎం చింతల శ్రీనివాస్ కొనియాడారు. ఆజీవన్ జీఎం కార్యాలయంలో మంగళవారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీఎం హాజరై ఆచార్య కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణకు సంబంధించిన నీరు, నిధులు, నియామకాలు మనమే సాధించుకోవాలని అహర్నిశలు పోరాటం చేసిన మహానుభావుడని తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబారు, ఇడ్లీ, గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరచుగా చెప్పే జయశంకర్ 2011 జూన్ 21న
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారని అన్నారు. విద్యార్థి దశ నుంచి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారని, వివిధ దశలలో కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి తెలంగాణ సాధనలో అహర్నిశలు కృషి చేసిన ఆచార్య జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని జీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జై తెలంగాణ అంత చక్కగా అందరూ ప్రజల్ని ఒక తాటిపై నడపడానికి, అందరినీ సమాయత్తం చేయడానికి జయశంకర్ గారు విజయంగా సఫలీకృతులయ్యారు. ఇంతకుముందు వక్త చెప్పినట్టుగా జయశంకర్ గారు జన్మించారు. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి తర్వాత టీచర్గా పనిచేస్తున్న కాలంలో తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఏ విధమైన వివక్ష గురవుతున్నది నాకు ప్రత్యక్షంగా చూశాను. మంచి అప్పుడున్న కాలంలోనే ఎకనామిక్స్లో ప్రొఫెసర్ అంటే చాలా చక్కటి అవకాశాలు ఉంటాయి. ఇవాళ ఏంటంటే చదవగానే పెళ్లి, పిల్లలు, సంసారము, తన స్వార్థం చూసుకున్నటువంటి రోజులు, చూసుకుంటున్న పరిస్థితులు. కానీ తెలంగాణ సాధన గురించే తన జీవితాన్ని మొత్తం అంకితం చేసిన వ్యక్తి. రియల్గా అంత గొప్ప మనిషి జీవించి నడయాడిన రాష్ట్రంలో, నడయాడిన ప్రాంతంలో మనం జీవించడం నిజంగా ఇది మన పూర్వజన్మ సుకృతం. తెలంగాణ సాధించడానికి తన కోరికను ఎంత మనస్ఫూర్తి వ్యక్తం చేశారంటే, अब तो एक ही ख्वाहिश है, वो తెలంగాణ देखना और मर जाना. అంటే తెలంగాణ చూసిన తర్వాతనే చనిపోవాలనే కోరిక. కానీ మనం సాధించేది 2014 జూన్ 2, కానీ తను జూన్ 2011లో పరమపదించారు. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు. న్యాయం ఏంటంటే అప్పుడున్న మనమేది ఈ ఏరియా మొత్తం నిజాం ప్రభుత్వం ఆధీనంలో ఉండే, ఆంధ్ర ఏంటంటే ఇంగ్లీష్ ప్రభుత్వం ఆధీనంలో ఉండే. అప్పుడున్న సామాజిక పరిస్థితుల వల్ల లోకల్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ అంత ఎక్కువగా అవైలబుల్ లేకుండే. కాబట్టి మన భాష కానీ మన చదువు కానీ ఈ ప్రాంతం వెనుకబడి ఉండే. కాబట్టి ఏంటంటే ఆంధ్ర నుంచి చాలామంది డిఫరెంట్ పోస్టులలో వచ్చి పనిచేశారు. ముఖ్యంగా ఒక సందర్భంలో వరంగల్లో ఒక ఆంధ్ర నుంచి వచ్చిన ఒక ప్రొఫెసర్తో ఒక గెస్ట్ లెక్చర్ పెట్టారట. ఆ గెస్ట్ లెక్చర్లో తెలంగాణ భాష యాస గురించి తను మాట్లాడడంతో నిజంగా ఆ స్కూల్, ఆ కాలేజీలో ఉన్న విద్యార్థులు, టీచర్స్ కూడా చాలా మానసిక క్షోభకు గురయ్యారట. అది తెలంగాణ సాధనకి తన మనసులో ఒక బీజం నాటడానికి అవకాశం, బీజం గట్టిపడ్డది. దాంతో నిజంగా ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాం. ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ, సిఎంఓ ఏఐ అధికార ప్రతినిధి శ్రావణ్ కుమార్, ఏఐటియుసి జిఎం ఆఫీస్ ఇన్ఛార్జి రాజు, ఏజీఎం ఐఈడి ఆంజనేయులు, సీనియర్ పిఓ గుర్రం హనుమంతరావు మరియు జిఎం ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాస్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600004430, 8142789678. నిస్వార్థ సేవకురాలు సుష్మా స్వరాజ్ అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అన్నారు. భారత రాజకీయ వ్యవస్థలో రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందిన కేంద్ర మాజీ మంత్రి పద్మ విభూషణ్ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మంగళవారం మార్కండేయ కాలనీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఆమె ఎప్పుడు సీనియర్లు పెద్దల పట్ల గౌరవంగా ఉండేవారని, అత్యంత స్నేహపూర్వక నేతల్లో ఒకరని అన్నారు. ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేవారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించి తెలంగాణ ప్రాంతానికి చిన్నమ్మగా పేరుగంచారని అన్నారు. పార్లమెంటు సభ్యులందరినీ ఏకం చేసి వారి గళాన్ని పార్లమెంటులో వినిపించి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టడంలో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు వారు చేసిన కృషిని మర్చిపోరని అన్నారు. సుష్మా స్వరాజ్ అందించిన స్ఫూర్తి తోటి వారి ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ముందుకు సాగుతామన్నారు. గౌరవనీయులు తెలంగాణ చిన్నమ్మగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైనటువంటి భూమిక పోషించిన కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ ఉన్నది. కేంద్ర మంత్రిగా పనిచేసి దానికంటే ముందు తెలంగాణ కోసం వారి యొక్క గళాన్ని పార్లమెంటులో వినిపించి అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులందరినీ కూడా ఏకం చేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ బిల్లుని పెట్టడం లోపల కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి తెలంగాణ చిన్నమ్మ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారిని యావత్ తెలంగాణ ప్రజానీకం 4.5 కోట్ల ప్రజలు వారిని ఎప్పుడు కూడా మర్చిపోరని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీ వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తితోటి వారు అందించినటువంటి స్ఫూర్తితోటి వారి ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కేంద్ర మంత్రివర్యులు మాజీ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షులు గుండబైన భూమయ్య, జనగామ మండల ఇన్ఛార్జి కోమల మహేష్, అంకారపు భరత్, ఇరుగురాల శివకుమార్, అందే రాజకుమార్, పంగ రవి, సుధీర్, విశ్వనాథ్, కుమ్మరి తిరుపతి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మక్కన్ సింగ్ సేవా సమితి ద్వారా మహిళలను స్వయం ఉపాధి శక్తులుగా చేస్తామని మక్కన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ తెలిపారు. పాలకుర్తి మండలం తక్కెళ్లపల్లి, బసంతనగర్ గ్రామాల్లో మంగళవారం మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో 12వ కుట్టు మిషన్ సెంటర్ను రామగుండం ఎమ్మెల్యే సత్యమణి మనాలి ఠాకూర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ మక్కన్ సింగ్ సేవా సమితి ద్వారా ఇప్పటి వరకు 12 గ్రామాల్లో ఉచితంగా కుట్టు మిషన్ తరగతులు ప్రారంభించి మహిళలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. రామగుండం నియోజకవర్గంలోని ప్రతి మహిళ స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని, మక్కన్ సింగ్ సేవా సమితి ద్వారా ప్రతి మహిళకి ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని ప్రతి మహిళ వినియోగించుకోవాలని, స్వయం ఉపాధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, భారీ ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు
మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సేవా సమితి ఆధ్వర్యంలో, ఇది గవర్నమెంట్ది కాదు, మా సొంతంగా మేమే కొని మక్కన్ సింగ్ అన్ననే అన్నీ కొనిపించి మీ అందరికీ కూడా ఇక్కడ మేము టీచర్ని పెట్టి ఆ టీచర్కి కూడా జీతాలు మేమే ఇచ్చి ఇక్కడ మీ అందరికీ నేర్చుకున్నాక సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మీరందరూ ఈరోజు ఎట్లయితే వెళ్తున్నారో పనులకి, ఆ పనులు అయిపోయాక మీకు ఈ 10 రోజులు ఉంటుందేమో పని. తర్వాత నేను అందరికి చేతులు జోడించి కోరుకుంటున్నా, మీ అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ కేంద్రంలో మంచిగా నేర్చుకొని, కుట్టు నేర్చుకొని ప్రతి ఒక్కరు ఆ సర్టిఫికేషన్ పెట్టుకుంటే ప్రతిరోజు కూడా అన్న పెద్ద సీఎం గారితో మాట్లాడి మనకి ఈ కుట్టు సంబంధించిన స్కూల్ డ్రెస్సులు కానీ లేకపోతే ఇంకా వేరే పెద్ద కుట్టువి ఇప్పుడు కుర్తాలు కుట్టడం ఇవన్నీ. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. అమర కళాకారుడు గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం గోదావరికని భాస్కరరావు భవన్ లో తెలంగాణ ప్రజానాట్య మండలి రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించారు. ఈ మేరకు సిపిఐ, ఏఐటియుసి ప్రజా సంఘాల నాయకులు ముందుగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మాటి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి వేల్పిల నారాయణ మాట్లాడుతూ తన ఆట పాటల ద్వారా ప్రభుత్వాలను మేల్కొలుపుతూ గద్దర్ ప్రజలకు వారధిగా నిలిచారని అన్నారు. పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ ప్రజలను ఉద్యమాల వైపు నడిపించేలా చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకంలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చారని కొనియాడారు. కోటెత్తించిన తూఫాను బిడ్డ. మెదక్ జిల్లాలో తూఫాన్ గ్రామంలో ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి రచయితగా, గాయకునిగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచే ఉద్యమకారునిగా ఎదిగినటువంటి గద్దరన్న అమరుడై ఏడాది గడుస్తున్నది. ఉన్నత విద్య చదివేటప్పుడే ఉద్యమానికి ఆకర్షితుడై కొంతకాలం బ్యాంకు క్లర్క్గా పనిచేసి ఆ తర్వాత విప్లవోద్యమం వైపు అడుగులు వేసి అనేక మందిని సమీకరించి కళాకారులను జాగృతం చేసి, కళాకారుల ద్వారా ప్రజల్ని జాగృతం చేసి ఒక సాంస్కృతిక ఉద్యమానికి సేనానిగా, సైనికుడిగా, ఆఖరు దశలో ప్రజా యుద్ధ నౌకగా కీర్తించబడిన గద్దరన్నకు జోహార్లు అర్పిస్తూ ఆయన బాటలో మనమంతా, ఆయన ఆశయ సాధన కోసం మనమంతా నడుము కట్టవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి ఇనుముల రాజమౌళి అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ, ఏఐటియుసి ప్రజా సంఘాల నాయకులు గౌతమ్ గోవర్ధన్, గోషిక మోహన్, కె కనకరాజు, ఎంఏ గౌస్, మాటేటి శంకర్, తాని రాజబాబు, చేప్యాల మహేందర్ రావు, కళాకారులు దయా నర్సింగ్, ఎజ్జ రాజయ్య, నూకల మొండి, సంబోధు కుమరయ్య, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కర్రతో అంతర్గం మండల కేంద్రంలోని అంతర్గం గ్రామంలో తల్లిపాల వారోత్సవాల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్సు, ఆశా వర్కర్సు, మహిళా గ్రూపు సిఏలు కలిసి గ్రామంలో ర్యాలీతో వాడవాటలా తిరుగుతూ ఇంటింటికి వెళ్లి తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలుపుతూ తల్లులకు తెలుపుతూ తల్లిపాల వారోత్సవాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కమల, అంగన్వాడీ టీచర్సు పెండ్యాల విమల, భారతి, కవిత, ఆశా వర్కర్సు పెసరి జ్యోతి, మగ్గిటి శిరీష, శ్రవంతి, పుష్ప, మహిళా గ్రూపు సిసి సుజాత, సిఏలు భాగ్య, కమల, కారోబార్ పితాంబర్, విద్యాకర్, బాలింతలు, తల్లులు, కమిటీ సభ్యులు, మీవో గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2 కోట్ల STF నిధుల నుంచి వివిధ డివిజన్ల అభివృద్ధి కోసం 80 లక్షలతో రమేష్ నగర్ సెంటర్లో శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. తన జీవితాన్నంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అర్పించిన మహనీయులు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. ఆజీవన్ జీఎం కార్యాలయంలో ఘనంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు. నిస్వార్థ సేవకురాలు సుష్మా స్వరాజ్ వర్ధంతి కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి. మక్కన్ సింగ్ సేవా సమితి ద్వారా మహిళలను స్వయం ఉపాధి శక్తులుగా చేస్తాం. మక్కన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మన్నాడి ఠాకూర్ వెల్లడి. అమర కళాకారుడు గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన సిపిఐ, AITUC ప్రజా సంఘాల నాయకులు. ఇవి ఇంతవరకు సిటీ న్యూస్. నమస్తే.